హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో అధికారులపై సస్పెన్షన్ వేటండి, ఉద్యోగులకు అన్యాయం అయితే అంటున్నారు. సో వివరాలు వీడియోలో తెలుస్తుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుంటే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో ఏపీలో అధికారుల సస్పెన్షన్లు, బదిలీల్లో వివక్ష. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అయితే ఈ విధంగా చెప్తున్నారండి. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న బదిలీలు వివక్షపూరితంగా జరుగుతున్నాయని మాజీ ఐఏఎస్ అధికారి లిబర్టేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం విజయవాడలో మీడియాలో సమావేశం నిర్వహించారండి. సో ఈ సమావేశంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో హింస జరిగిందని పోలీసులు అధికారులను, ఎస్పీలను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందన్నారు. పల్నాడు కలెక్టర్ బదిలీ చేశారు. అలాగే మిగిలిన వారిని ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. రూల్ ఆఫ్ లా ఒకేలా ఉండాలని, దానిలో వివక్ష చూపడం ఏంటి అని అయితే అధికార యంత్రాంగాన్ని ఇది తగ్గదు అని అయితే ఆయన ప్రశ్నించారు. ఎలక్షన్ ముందు 3 కలెక్టర్లను మార్చారని, ఎందుకు మార్చారో కారణాలు ఎవరికీ తెలియవని చెప్పారు. పేదల కోసం, బలహీన వర్గాల రక్షణ కోసం లిబరేషన్ కాంగ్రెస్ పోరాడుతుందని అయితే చెప్పుకొచ్చారు. పల్నాడు జిల్లా కలెక్టర్గా శివకుమార్ను అయితే తిరిగి కొనసాగించాలని, లేదా శివకుమార్ చేసిన తప్పు చూపించాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సో కాగా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరిగాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అల్లర్లను కట్టడి చేయడానికి సరైన చర్యలు తీసుకోలేదని ఎన్నికల సంఘం పలువురిపై అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో అధికారుల సస్పెన్షన్లు, బదిలీలో వివక్షత ఎందుకు? అందరికీ ఒకేలా ఉండాలి కదా. సో ఈ బదిలీలు కానీ లేదా సస్పెన్షన్లు కానీ అందరికీ ఒకేలా ఉండాలని అయితే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు కోరడం జరిగింది.